శివాయ. మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన ఛానల్లో ఈ వారం 108 నక్షత్రపాద శివలింగాలలో ఒకటి అయిన అనురాధ నక్షత్రం 2వ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కోనసీమ జిల్లా చింతలూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పార్వతీ సమేత పృథ్వీశ్వర స్వామి వారి ఆలయం ఈ అనురాధ నక్షత్రం 2వ పాదం వారికి సంబంధించిన 108 నక్షత్రపాద శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది. ఈ ఆలయం విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి. ఈ వీడియోలో అర్చక స్వామి వారి పేరు, ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది. యాత్రికులు వారి నక్షత్ర పాదశాంతి కోసం ముందుగా అర్చక స్వామి వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు. నిత్య సంతోషకారకుడైన ఆ కాలరుద్రుడు దక్ష ప్రజాపతికి అల్లుడు. అటువంటి దక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయిని అని కాలక్రమేణా ద్రాక్షారామంగా వాడుకలోకి వచ్చింది. అటువంటి ద్రాక్షారామం దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచింది. ద్రాక్షారామానికి సుమారు పశ్చిమ దిశగా 25 కిలోమీటర్ల దూరంలో ఈ చింతలూరు అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పార్వతీ సమేత పృథ్వీశ్వర స్వామి వారి ఆలయం అనురాధ నక్షత్రం 2వ పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రతీతి. ఈ ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. కాలక్రమంలో ఆలయం పునర్నిర్మాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో మనకి ధ్వజస్తంభం, చండేశ్వర ఆలయం, ముఖమండపం, గర్భాలయం, మండప ప్రాంగణంలో చిన్న నందీశ్వరుడు విగ్రహాన్ని మనం చూడవచ్చు. తూర్పు అభిముఖంగా మనం లోపలికి వెళ్తే స్వామివారిని దర్శించవచ్చు. ఆలయ గోపుర శిఖరం ముందు దేవతామూర్తులు ఉన్నారు. అలాగే ఆలయానికి వెనకవైపు భాగంలో మనం జంట సర్పాలని దర్శించవచ్చు. అంతరాలయానికి బయట కుడివైపు భాగంలో మనకి విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామిని మనం బయట వైపున దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా అంతరాలయం బయట ఎడమవైపు భాగంలో మనకి అక్కడ గాయత్రీదేవి దర్శనమిస్తుంది. ఈ 2 ఆలయాలు కూడా అంతరాలయానికి బయట వైపు మనం చూడవచ్చు. ఈ పృథ్వీశ్వర లింగం స్వయంభువుగా చెప్తారు. పూర్వం ఆలయం గల ప్రాంతంలో దట్టమైన పొదలతోనూ లతలతోనూ నిండి ఉండేదట. ఒకనాడు ఒక ఎరుకలవాడు కొంగను వేటాడడానికై పంగళకర్రలతో దాన్ని కొట్టగా ఆ కొంగ గాయపడింది. ఆ కొంగ అతనికి కనిపించలేదు. పొదలను తొలగించి వెతకగా పొదల మధ్య గుండ్రటి రాయి, దాని మీద రక్తపు మరకలు కనిపించాయట. అతడు భయంతో వారి కుల పెద్దలకు ఈ విషయాన్ని వివరించి రక్తం కక్కుకొని చనిపోయినట్లుగా చెబుతారు. ఆ విషయాన్ని కులపెద్దలు అప్పటి చింతలూరు కరణం గారికి తెలియచేయగా ఆయన ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి ఆ రాతి యొక్క మూలం కనుక్కోవడానికి త్రవ్వకాలు ప్రారంభించారట. ఎంత లోతుకు త్రవ్వినా ఆ శిల అంతు అనేది మాత్రం దొరకలేదు. సుమారు ఒక పెద్ద తాడి చెట్టు ప్రమాణంలో తవ్విన తర్వాత ఆ శిల చెరువు వైపు మళ్ళినట్లుగా గమనించారట. అంత ఇక్కడ తవ్వడం తమ వల్ల కాదని గ్రహించి ఎక్కడ ఆ లింగం కనిపించిందో అక్కడే ఒక పానపట్టంతో ఒక పీఠం ఏర్పరిచి ఆ రాత్రికి తాత్కాలికంగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేశారట. పృథ్వీ అంటే భూమి నుండి ఉద్భవించిన కారణంగా ఆ శివస్వరూపానికి పృథ్వీశ్వర నామాన్ని నిర్ణయించారు అని అక్కడ పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ పృథ్వీశ్వర ఆలయానికి చేర్చి అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడ్డ ధన్వంతరి ఆలయం కూడా ఆ ఆలయం ప్రక్కగానే ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి మొదలగు పర్వదినాలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా శ్రీ పృథ్వీశ్వర లింగానికి నిత్యం అర్చనలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ బహుళ ఏకాదశి నుండి పాంచాహినికంగా జరుగుతాయి. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. వృశ్చిక రాశి జాతకులు క్షేత్రంలో శివాలయంలో అర్చన అభిషేకాలతో భక్తితో నిర్వహించిన ఎడల విశేష ఫలితాలు పొందగలరని భక్తుల విశ్వాసం. ఈ వీడియో చిత్రీకరణలో మాకెంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.